ఏంటంటే ఎన్నిక చేయబడిన వారిని సైతము, హల్లెలూయా, ఎన్నిక చేయబడిన వారిని సైతము, ఈవెన్ ద ఎలక్ట్ అనేటువంటి మాట నాకు వినపడుతుంది. దాన్ని నేను వెతికి చూసినప్పుడు లూక్ చాప్టర్ 24 ఒకసారి తీద్దామా? ఐఎమ్ సారీ, మాథ్యూ చాప్టర్ 24. Matthew chapter 24, verse 24. For there shall arise a false Christ and false prophets, and shall shew great signs and wonders, insomuch that if it were possible, they will deceive the very elect. ఈవెన్ ద ఎలెక్ట్, వెరీ ఎలెక్ట్. హల్లెలూయా. తెలుగులో చూసినట్టయితే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరచెదరు. సాధ్యమైతే ఏర్పరిచిన వారిని సైతము, ఈ మాట దేవుడు నాకు చూపిస్తూ ఉన్నారు. అయ్యా, ఏర్పరిచిన వారిని సైతం అనంటే ఎవరు ఏర్పరిచారు, ఏంటి ఏర్పరిచేది అనేది నేను అడుగుతుంటే, అసలు ఎవరు మోసపుచ్చగలరు? అబద్ధపు క్రీస్తులు అనుంది. అబద్ధపు క్రీస్తు అంటే ఎవరు అనంటే దేవుడు అంటున్నాడు, అబద్ధపు క్రీస్తు సైతాను కదా. ఇతను ఎవరు? మనిషి యొక్క సంఖ్య మీకు తెలుసా? దేవుని యొక్క సంఖ్య 7, మనిషి యొక్క సంఖ్య 6. హల్లెలూయా. మనిషి యొక్క సంఖ్య 6. అబద్ధపు క్రీస్తు అంటే మనిషి 6. దేవుడు అంటున్నాడు, మత్తయి 24లో 6 ఉంది, 24వ వచనంలో 6 ఉంది. సో ఇక్కడ 666 యొక్క మాట, ఇక్కడ రెండవ రాకడప్పుడు అపవాది ఈ యొక్క అంత్య క్రీస్తు విరోధి యొక్క మాట, ఈ 666 ఇందులో దాగి ఉందని ఒక మర్మం దేవుడు నాకు తెలియజేస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 24 మాథ్యూ 24:24లో దేవుడు అంటున్నాడు, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వర్క్ ఆఫ్ 666. దేవుని యొక్క క్రీస్తు విరోధి యొక్క పని. అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుదురు. అయ్యా, ఏర్పరచబడిన వాళ్ళు ఎవరయ్యా అని చెప్పేసి ధ్యానించినప్పుడు, ఏర్పరచిన వారు అనేదానికి ఇంగ్లీష్ కాదు, హిబ్రూలో ఏమనుందంటే ఎక్లెక్టోస్ అనేటువంటి మాట రాయబడింది. ఎక్లెక్టోస్ అంటే అర్థం ఏంటో తెలుసా? సేవ్డ్, చోజన్, అపాయింటెడ్ బై గాడ్ అండ్ ద బెస్ట్ పీపుల్ అంట. సేవ్డ్ అంటే రక్షించబడ్డారు, ఓకే. చోజన్ అంటే క్రైస్తవులుగా వాళ్ళు ఎంచుకోబడ్డారు, అయితే రక్షించబడ్డారు, క్రైస్తవులుగా వాళ్ళు మారారు. తర్వాత అపాయింటెడ్ బై గాడ్ అంటే దేవుని యొక్క పిలుపు అందుకుని, ఒక పిలుపు, 5 పరిచర్యలు ఒక పిలుపు, ప్రవక్త, సువార్థికులు, అపోస్తలులు, బోధకులు. అయితే ఈ యొక్క పిలుపులో ఒక పిలుపును అందుకుని వాళ్ళు ఫంక్షనింగ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు. సో అపాయింటెడ్ బై గాడ్, అట్లా ఫంక్షనింగ్ ఉన్న వాళ్ళ బెస్ట్ పీపుల్ అంట. అట్లా ఫంక్షనింగ్ ఉన్న వాళ్ళలో బెస్ట్ పీపుల్. ఈ బెస్ట్ పీపుల్ని అబద్ధ ప్రవక్త అనేటువంటి వాళ్ళు వచ్చి మోసపుచ్చుతారంట. ఇది ఎట్లా సాధ్యము? ఇప్పుడు జనరల్గా అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏర్పరిచిన వాళ్ళు సైతం మోసపుచ్చుతారు అన్నప్పుడు, నేను ఫస్ట్ టైం లేకపోతే చాలాసార్లు నేను చదివినప్పుడు నేను అనుకున్నాను, విశ్వాసులందరినీ మోసపుచ్చుతారు అట్లా అనుకున్నా. కాదంట, విశ్వాసులందరినీ కాదంట. ఎక్లెక్టోస్ అనంటే రక్షించబడి క్రైస్తవులుగా మారి దేవుని యొక్క పిలుపుని అందుకుని దేవుని యొక్క సేవలో ఉండి అందులో ఎక్సెల్ అయిన వాళ్ళు. అంటే అందులో ఎక్సెల్ అయిన వాళ్ళు అంటే ఇప్పుడు మనం అనుకున్నాం చూసారా, ఒక గొప్ప సేవకులు. ఈ రోజున సేవకులు అనగానే టీవీ 9 ఎవరి లిస్టు చూపిస్తున్నాడు చూసారా, వాళ్ళు ద బెస్ట్ పీపుల్. హల్లెలూయా, హల్లెలూయా. సో అటువంటి వారిని సైతము మోసపుచ్చేటువంటి ఒక కాలము ఈ కాలము అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నారు. అటువంటి వారిని సైతము మోసపుచ్చేటువంటి కాలం ఈ కాలం. అయితే ఇక్కడ లూకా 24, మత్తయి 24లోను లూకా 21లోను రెండిటిలోనూ ఒకటే కంటెంట్ ఉంటుంది. కాకపోతే లూకా గారు ఇంకొంచెం చాలా వివరంగా లూకా గారు చెప్తా ఉంటారు. లూకా 21:10 నుంచి ఉంటుంది. తర్వాత 24 మొదటి నుంచి కాదు,
నాలుగో వచనం నుంచి ఉంటుంది, 24 4వ వచనం నుంచి ఉంటుంది. ఈ రెండిటి యొక్క కంటెంట్ ఒకటే. యేసు ప్రభుని తన యొక్క శిష్యులు వచ్చి అడుగుతారు, యేసయ్య మీరు మళ్ళా వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు ఆయన ఈ మాటలన్నీ చెప్తాడు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ వచ్చి చూసినట్టయితే 29లోనే 29వ వచనంలో శ్రమ ముగిసిన వెంటనే, హల్లెలూయా, శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడి కాంతిని కూడా, ఆకాశ నక్షత్రాలు రాళ్ళను, శక్తులు కదిలింపబడిన. సో ఇది 29లో దేవుడు ఆయన రెండోసారి, అంటే నూతన భూమి నూతన ఆకాశం ఉన్న భూమి నాశనం చేసేటువంటి మాటను 29th వర్స్లో చెప్తున్నారు. లూకా 21లో చూసినట్టయితే హేయ వస్తువుని మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు అని అంటున్నాడు. ఈ 2 వచనాలు ఏంటి అని అంటే యేసు ప్రభువు తన యొక్క కాలు రెండవసారి భూమి మీద పెట్టేటువంటి సందర్భాలు ఈ 2. అయితే దానికన్నా ముందు, అంటే ఇప్పుడు చూసినట్టయితే మత్తయి 24 నుంచి 27 వరకు ఆయన చెప్పినవన్నీ ఆయన రాకడకు ముందు, అంటే తన యొక్క ఆరోహణకి మధ్యలో, ఇప్పుడు మనము ఆయన మధ్యాకాశంలో ఉన్నప్పుడు ఆయన బిడ్డలందరూ లేపబడతారు. దానికన్నా ముందు జరిగేవన్నీ ఇవి ఈ సందర్భాలు. అవన్నీ అయిపోయిన తర్వాత శ్రమకాలం వస్తుంది. శ్రమకాలం అయిన తర్వాత దేవుడు రెండోసారి ఈ భూమిని తాకబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ భూమిని తాకినప్పుడు ఈ నూతన భూమి నూతన ఆకాశము ఏర్పరచబడబోతుంది. సో దీని గురించి అయితే ఈ యేసు ప్రభు చెప్పినవన్నీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కాదండి. ఇందులో చాలా మర్మాలు ఉన్నాయి. ఇది ఏ కాలం అనేది మనం అంత ఈజీగా మనం పరచగట్లేము. అన్నీ ఒక్కలాగా ఉంటాయి. ఇప్పుడు 1500 నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. 1500, 1300, 1100 నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 2000కి వచ్చేసాము. యుద్ధాలు జరుగుతాయి అనగానే సో ఇదే యుద్ధాలు అని మనము కన్ఫర్మ్ చేసుకోవడానికి వీల్లేదు. సో ఆ యుద్ధాలని మనము చాలా జాగ్రత్తగా కోరిలేట్ చేసుకోవాలి. యేసయ్య చెప్పినటువంటి ఇది చాలా ఈ ఒక్క టాపిక్కే మనము ఒక సిరీస్గా మనం చూసుకున్నట్టయితే ఒక 4-5 గంటలు మాట్లాడుకోవచ్చు, అంత పెద్దది. సో దిస్ ఈజ్ నాట్ మై కరెంట్ టాపిక్. ఈ రోజున ఇది నేను మాట్లాడబోవట్లేదు. చాలా దాంట్లో ఒక చిన్న భాగం మాత్రమే నేను మాట్లాడబోతున్నాను. ఒకటి ఏంటి అని అంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చేటువంటి కాలము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలము. ఇది యేసు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నా యొక్క చెవులో చెప్పాడు కాబట్టి దాని మీద నేను ధ్యానం చేయడం జరిగింది. తర్వాత 28వ వచనము, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. పీనుగు ఎక్కడున్నదో ఇంగ్లీష్లో చూసినట్టయితే వేర్ ఎవర్ ద కాప్స్ ఈజ్ ద వల్చర్స్ విల్ గ్యాదర్. ఈ 2 వాక్యాలు మాత్రమే మనం ధ్యానించబోతున్నాము. డెడ్ బాడీ ఎక్కడుంటే అక్కడ రాబందులు వచ్చేస్తాయి. యేసయ్య ఆ ఒక్క మాట చెప్పి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇదొక ఇడియం అని చెప్పేసి నేను గూగుల్లో సెర్చ్ చేసిన, ఫేమస్ ఇడియం అని చెప్పేసి ఉంది. ఫేమస్ ఇడియం అంటే చాలా ఒక సామెత అన్నట్టుగా వాళ్ళు ఎక్కడ బయట లోకం చెప్తున్నారు. అంటే స్వీట్ ఉన్న చోట చీమలు వస్తాయి కాబట్టి డెడ్ బాడీ ఉన్న చోట రాబందులు వస్తాయి. సో వల్చర్స్ వస్తాయి అని చెప్పేసి అట్లా ఒక ఇడియంగా దీన్ని చేశారు. యాక్చువల్గా యేసు ప్రభు ఈ మాట చెప్పిన దాంట్లో చాలా చాలా మర్మము దాగి ఉంది. అయితే దేవుడు ఏంటి ఈ మర్మము, దేవా ఏర్పరచబడిన వాళ్ళని ఎట్లా మోసపుచ్చుతాడు, ఎట్లా పడిపోతాం యేసయ్యా అని చెప్తున్నప్పుడు ఈ విధంగా అని పాయింట్ టు పాయింట్ పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తూ వచ్చారు. ఆ పాయింట్స్ అన్నీ మనం యుద్ధ ప్రార్థనలో చేసాం. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న టాపిక్ ఒకటే. హల్లెలూయా. రెగ్యులర్గా మనం అనేక సార్లు యుద్ధ ప్రార్థన చేసాము, మన టాపిక్స్ వేరే ఉండే. కానీ ఈరోజు మాత్రం ఓన్లీ సెల్ఫ్ క్లెన్సింగ్ మీదే, సెల్ఫ్ డెలివరెన్స్ మీదే. అయితే అంటే నాకేమనిపించింది అని అంటే ఈరోజు దేవుడు చక్కగా మన బాత్రూమ్ కడగడానికి బకెట్లో యాసిడ్ తెచ్చుకున్నట్టు అనిపించింది. చక్కగా యాసిడ్ అంతా పోసి ఇప్పుడు బ్రష్తో
సో ఈరోజు క్లీనింగ్ యాక్టివిటీ దేవుడు మన మధ్య పెట్టుకున్నారు. హల్లెలూయా. సెల్ఫ్ క్లెన్సింగ్, శుద్ధీకరణ అనేటువంటి అంశం ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఈ రోజున నాకు ఈ టాపిక్ చెప్పి ఏ టాపిక్స్ అయితే చెప్పారో అవే టాపిక్స్ మీద బంధించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే టాపిక్స్ అతను 2-3 సార్లు అంటూ ఉన్నాడు, మనము మెయిన్ చేయలేదు, ఓన్లీ సెల్ఫ్ గురించే చేస్తూ ఉన్నాము, సెల్ఫ్ గురించి చేస్తాం. ఎందుకు అనంటే దిస్ ఈజ్ వాట్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ప్రాంప్టింగ్ టు స్పీక్ అబౌట్. అయితే ఏర్పరచబడిన వారిని సైతము అనంటే ఈ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సేవ్డ్, చోజన్, అపాయింటెడ్ బై గాడ్. ఈ ముగ్గురు ఉన్నారు చూసారా, ఈ ముగ్గురులో కొన్ని లెవెల్స్ ఉన్నాయంట. ఒకటి నెంబర్ 1 బేసిక్ లెవెల్ అంటే హీఈస్ సేవ్డ్, హీఈస్ చోజన్, హీఈస్ అపాయింటెడ్. ఈ అపాయింటెడ్ అయిన దగ్గర నుంచి ది బెస్ట్కి వెళ్ళడానికి, ఆ స్టెఫన్ స్టేజ్కి వెళ్ళడానికి, అపోస్తలుడైన పౌలు స్టేజ్కి వెళ్ళడానికి 3 స్టేజెస్ ఉన్నట్టుగా దేవుడు చెప్తా అన్నారు. స్టేజ్ నెంబర్ 1 ఏంటి అని అంటే, వాళ్ళు అప్పుడే ఎదుగుతున్నారు, దేవుని యొక్క సేవలో వాడబడుతున్నారు, దేవుని యొక్క సేవలో విజయాలు అప్పుడే వాళ్ళు నమోదు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా వచ్చేది ఏంటో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ప్రేయర్ చేశాడు, ప్రేయర్ చేయగానే అద్భుతం జరగగానే నెక్స్ట్ టైం అతని దగ్గరికి ఎవరు వస్తారు? ఇంకా అద్భుతాలు పొందుకోవాలని అవసరం ఉన్న వాళ్ళు వస్తారు. తర్వాత ఒక వాక్యం, ఒక డెలివరెన్స్ ప్రేయర్ జరిగినప్పుడు దయ్యం వదిలిపోయింది, అద్భుతం జరిగింది. తర్వాత ఆ మాట విని ఇంకా పొందుకోవాలని చాలామంది వస్తారు. సో ఆ విధంగా ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి సేవకులకి ఫేమ్ వస్తుంది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫేమ్. ఈ ఫేమ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, వాళ్ళ చుట్టూతో కొంతమంది జనులు సమకూడతారు. వాళ్ళు ఎవరు అని అంటే, వాళ్ళు పొందుకున్న వాళ్ళే, అనాయింటింగ్ పొందుకున్న వాళ్ళు, స్వస్థత పొందుకున్న వాళ్ళు, డెలివరెన్స్ పొందుకున్న వాళ్ళు మనుషుల యొక్క ఫేమ్ ఏర్పడుతుంది, మనుషుల యొక్క సపోర్ట్ ఏర్పడుతుంది. మనుషుల యొక్క సపోర్ట్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ అటెంప్ట్ చేస్తారు, మీటింగ్ పెట్టడము, నెక్స్ట్ అటెంప్ట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద చోజన్ గాడ్స్ పీపుల్. అయితే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఈ ఫస్ట్ లెవెల్లో ఏం జరుగుతుంది అని అంటే, ఈ ప్రజలు ఆ సేవకుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఈ ప్రజలు ఏం చేస్తారు అని అంటే, నాట్ ఎవ్రీవన్ హూ ఈజ్ సపోర్టింగ్ దిస్ లీడర్ విల్ బీ అనాయింటెడ్ అండ్ విల్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇలా చేస్తే బాగుంటుందేమో ఇది. సో ఇలా మాట్లాడే వాళ్ళల్లో మాట్లాడేవాళ్ళు వాళ్ళే మాట్లాడుతున్నారు అనుకుంటే పొరపాటే. అంత్యక్రీస్తు, లేకపోతే అంత్యక్రీస్తు కాదు, అబద్ధపు క్రీస్తు అని ఇక్కడ రాయబడింది చూసావా, వాడు పర్సన్ అనుకుంటే ఇంకా పెద్ద పొరపాటు. ఈ అంత్యక్రీస్తు లేకపోతే అబద్ధపు క్రీస్తు అనేటువంటి వాడు, హీఈస్ నాట్ ఎ పర్సన్, హీఈస్ అన్ ఈవిల్ స్పిరిట్. At one point of the time he will take the incarnation, but at this time he is working in the church as a devil. దయ్యంలాగా వాడు అనేక మంది బలహీనమైనటువంటి ఆత్మల చేత బలవంతులైన వారిని మోసం చేయడానికి వాడు పనిచేస్తూ ఉన్నాడు. సో ఎగ్జాంపుల్ సౌలు ఉన్నాడు, సౌల్ని దేవుడు ఎంచుకున్నాడు, సౌల్ని దేవుడు అనాయింట్ చేశాడు. సౌలు యుద్ధం చేస్తుంటే సౌలు గెలుస్తూ ఉన్నాడు. ఈ టైంలో ఏమైంది? దేవుడు చెప్పాడు, వాళ్ళని ఓడించు, వాళ్ళ దగ్గర ఉన్న ఆ రాజుని చంపే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని పశువులను అన్నిటిని కాల్చే అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు, ఇప్పుడు ఈ యొక్క ఆవులు చూడు ఎంత బాగున్నాయో, ఈ యొక్క గేదెలు చూడు గొర్రెలు చూడు ఎంత బాగున్నాయి, ఇవి కాల్చడం ఎందుకు? ఇవి దేవునికే బలిద్దాము. ఇవెంత బలిగా దేవునికి బలి ఇవ్వడం అంటే బలిచ్చి వాడు తినడానికి అనమాట. వాడికి బీఫ్ మీద కోరిక, మంచిగా తిందాము, ఆవును చూడంగానే మంచిగా రోజు వండుకుని తినొచ్చు, రైట్? సో అటువంటి ఒక దాంతో వాడు ఏం చేశారు, సౌల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వీటిని చంపుతావా, నువ్వు తీసుకురా, ఏం కాదు తీసుకురా. సౌలు చెప్పుండొచ్చు ఫస్ట్ మూమెంట్లో, దేవుడు అన్నిటిని చంపేయమన్నాడు, ఏది తెచ్చుకోవద్దు అన్నాడు అంటే, దేవుడు చెప్పాడు దేవుడికే ఇద్దామబ్బా, తీసుకురా, ఏముంది.
సో అట్లా చెప్పినప్పుడు అతని మైండ్లో ఏముంటుంది తెలుసా, దేవునికే ఇస్తాం కదా, కరెక్టే, దేవునికే ఇస్తాం. ఇప్పుడు నేను నో చెప్పినాను అనుకో, ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్ళడానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ నాతో పాటు ఫైటింగ్ వచ్చారు కదా, నెక్స్ట్ టైం వస్తారో లారా. సో సర్లే దేవునికే ఇస్తున్నాగా తెచ్చేసి. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. కాంప్రమైజింగ్ స్పిరిట్. సర్లే, ఏంటి వాడు ఏం చెప్పాడు, అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పి వాడు ఏం చేశాడు, ఇక్కడున్న అతనికి మైండ్ మ్యానిపులేట్ చేసి కాంప్రమైజ్ చేశాడు. అయిపోయింది. ఏమైపోయింది, సౌలు పని అయిపోయింది. చిన్న పిల్లోడైన దావీదు మీదకి అనాయింటింగ్ షిఫ్ట్ అయిపోయింది. చిన్న పిల్లోడు, ఒక 15 years పిల్లోడు అక్కడ మంచిగా దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు అన్నాడు, చల్ అయిపోయింది, గివ్ అప్, వాడి మీదకి వెళ్ళిపో, వాడిని రాజు చేద్దాం. ఇక్కడ అయిపోయింది, నో ఛాన్స్, కృప లేదు. ఎందుకంటే ఇశ్రాయేల్ మీద రాజు కాబట్టి చెప్పినట్టు చేయాలి, ఇంకా బేరాలొద్దు. సో అట్లా అనాయింటింగ్ ఏర్పరచబడిన వారు సైతము మోసపుచ్చబడ్డారు సౌలు కాలం నుంచి. అట్లా స్టార్ట్. అటువంటి సేవకులు అలా పడిపోయారు. ఆ కోవలో చూసినట్టయితే గెహజీ ఉన్నాడు, ఏలియా తర్వాత ఎలీషా తర్వాత గెహజీ. ఏర్పరచబడినవాడు కాదా? ఖచ్చితంగా ఏర్పరచబడినవాడే. అట్లాంటి వాడు ఒక చిన్న గిఫ్ట్ కోసము ఏమైపోయాడు, కాంప్రమైజ్ అయిపోయి కుష్ఠరోగం తెచ్చుకుని పోయాడు. ఆ తర్వాత ఆ గెహజీ ఎందుకు వాడబడ్డాడో తెలుసా? ఆహాబ్ రాజు అంట ఆ గెహజీని తెచ్చుకుని నాకు సీక్రెట్స్ చెప్పని ఆ రాజు గెహజీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకునేవాడంట. అంటే సైతాన్ చేతిలో ఒక టూల్గా వాడబడ్డాడు. ఎలీషా ఎట్లా ప్రార్థన చేస్తాడు, ఎలీషాకి ఎట్లా స్పిరిట్ రెల్లం తెలుస్తుంది? ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి గెహజీ రాజు దగ్గర అపాయింట్ అయ్యాడంట. సో పాయింట్ నెంబర్ 1 ఈ విధముగా. పాయింట్ నెంబర్ 2, ఇది గెలిచామా అంతా బాగుంది, ఇది నేను దేవునికి, నువ్వు ఉంటే ఉండరాబాయ్ లేకపోతే లేదు, నేను దేవునికి ఇష్టమైందే చేస్తాను అని చెప్పేసి ఆ సేవకుడు ముందుకెళ్ళాడంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాడు. హల్లెలూయా. దేవుడికి ఇష్టమైందే నేను చేస్తాను, నువ్వు కాకపోతే నీకు లాంటి వాళ్ళు 100 మందిని దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళు దేవుడు నాకు ఏర్పరుస్తాడు, కానీ నేను మాత్రము దేవుని యొక్క వర్డ్లో నేను కాంప్రమైజ్ అవ్వను అని అనుకున్నప్పుడు దేవుని యొక్క సేవకుల్ని దేవుడు నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్తారు. హల్లెలూయా. నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు ఏంటి అని అంటే ఈ నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని అంటే వాళ్ళు ఇట్లా చిటికేయంగానే మీటింగ్ ఏర్పరచబడుతుంది. ఇట్లా చిటికేయంగానే లక్షల మంది వచ్చి ప్రార్థన వింటారు. ఇలా చిటికేయంగానే కొన్ని crores of views యూట్యూబ్లో వస్తుంటాయి. సో వాళ్ళు యేసు నామంలో అనగానే అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు నామంలో అనగానే టప దయ్యాలు బయటకి వచ్చేస్తున్నాయి. సో అటువంటి స్టేజ్, నెక్స్ట్ స్టేజ్. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అని అంటే దేవుడు అతన్ని నమ్మి అతనికి అనాయింటింగ్ మాత్రమే కాదు, సూపర్ న్యాచురల్ ఎబిలిటీ కూడా ఇచ్చేశాడు. హల్లెలూయా. దేవుడు అతన్ని నమ్మి అతనికి స్వయాన యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో ఆ ఎబిలిటీ ఆ సేవకునికి ఇచ్చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇతను వ్యక్తిగతంగా ఏదైనా పాపం చేస్తే, వ్యక్తిగతంగా తన యొక్క పర్సనల్ లైఫ్లో ఇప్పుడు ప్రేయర్ అయిపోయిన తర్వాత హోటల్ రూమ్కి వెళ్తాడు కదా, హోటల్ రూమ్లో డోర్ వేసుకున్న తర్వాత ఎవరు అతన్ని డిస్టర్బ్ చేయరు. విఐపి కాబట్టి ఎవరు అతన్ని డిస్టర్బ్ చేయరు. హోటల్ రూమ్ లోపల అతను ఏం చేసినా సరే అడిగేవాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. ఒకవేళ ఆయన అట్లాంటి పని చేశాడు అని అంటే తిరిగి కొడతారు ఆయన. ఎవడైతే ఈ పాస్టర్ గారు ఇట్లాంటి తప్పు చేశారంట అంటే కొట్టి వాడిని చంపేస్తారు, కానీ ఎవ్వరు కూడా మాట వినరు. ఈ పాస్టర్ గారు ఈ తప్పు చేశారంటే ఎవ్వరు నమ్మరు. ఆ స్టేజ్, సెకండ్ స్టేజ్. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు పర్సనల్గా ఎవరైనా తప్పు చేస్తే దేవుడు లోపల ఏడ్చి ఆయన సెకండ్ థాట్కి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకా నా సేవకుడు వస్తాడా లేదా అని ఆలోచిస్తుంటాడు. కానీ దేవుడు కూడా ఏం చేయలేడు. ఎందుకనంటే ఆయన్ని నమ్మి అతనికి ఇచ్చేసాడు సూపర్ న్యాచురల్ ఎబిలిటీ. అతను తప్పు చేశాడు కాబట్టి నెక్స్ట్ డే అతను ప్రార్థన చేస్తున్నప్పుడు అవే అద్భుతాలు జరుగుతాయి. నెక్స్ట్ డే అతను ప్రార్థన చేస్తున్నప్పుడు అదే ప్రసన్నత దిగి వస్తుంది. బట్ స్టిల్ పర్సనల్గా వాళ్ళు తప్పులో ఉంటారు.
అతని ప్రార్థన వల్ల రక్షించబడిన వాళ్ళందరూ సేవకులుగా అపాయింట్ అవుతారు, వాళ్ళందరూ సేవకులుగా దీవించబడతారు, వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. కానీ ఇతనికి గ్యారంటీ లేదు, ఇతనికి గ్యారంటీ లేదు. దిస్ ఈస్ సెకండ్ స్టేజ్. నేను పేర్లు చెప్పను. రీసెంట్గా ఒక సువార్థికుడు చనిపోయినప్పుడు అటువంటి ఒక చరిత్ర బయటపడింది, ఎగ్జాంపుల్. సో ఇది సెకండ్ స్టేజ్. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధమైనటువంటి తప్పు అనంటే దావీదు గారు చేస్తారు చూడండి. అనాయింటింగ్ వచ్చింది, రాజ్యం వచ్చింది, రాజరికం వచ్చింది, చేసిన ప్రతి యుద్ధంలో విజయం వస్తుంది. ఇప్పుడు ఏమైంది? అతనికి లస్ట్ పని చేయడం స్టార్ట్ చేసింది. ఈ లస్ట్ ఎవరు తీసుకుని వచ్చారు? డేవిడ్ లస్ట్ఫుల్ వ్యక్తి అని అంటే మీ అమ్మాయిని, నా కూతుర్ని నువ్వు చేసుకోవాలి అని అంటే నువ్వు 100 మందిని చంపంటే 100 ఏంటి 500 మందిని చంపుతా అని చేసి చూపించి తెచ్చుకున్నాడు. యాక్చువల్గా అంత యుద్ధ ఎబిలిటీ ఉన్న వ్యక్తి అయితే సౌల్ని చంపేసి అతను రాజు అవ్వచ్చు. బలవంతంగా అతను ఆ అమ్మాయిని తీసుకోవచ్చు. ఎందుకంటే సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది అని ఊరంతా పాటలు పాడుతున్నారు. అంటే డేవిడ్కి అట్ ద ఏజ్ ఆఫ్ 17-18 ఎటువంటి ఫేమ్ వచ్చింది అని అంటే వాడు ఒకడు ఉన్నాడు చూసారా. సో 10 times ఎక్కువ వచ్చింది. జస్టిన్ బీబరా వాడి పేరే, జస్టిన్ బైబర్. సో వాడికి 12 yearsకి స్టార్ ఫేమ్ వచ్చేసింది అనమాట. 15-17 yearsకి వాడి యొక్క షోకి కొన్ని crores, millions of dollars వస్తున్నాయి, కొన్ని millions of views వస్తున్నాయి. ఆ ఫేమ్ని వాడు ఎలా హ్యాండిల్ చేయాలో వాడికి తెలియలే. వాడు డ్రగ్స్కి అలవాటు పడిపోయి అమ్మాయిలతో తిరిగి, లేకపోతే అది చేసి ఇది చేసి మొత్తం నాశనం చేసేసుకుని ఆ ఫేమ్ని, అధికారాన్ని, డబ్బుని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలే. చిన్న వయసులో దేవుడు అందుకనే మనకి అంత ఇవ్వడు, చిన్న వయసులో. కానీ దావీదుకి ఆ చిన్న వయసులో వచ్చింది, గొలియాతుని చంపే అనాయింటింగ్ వచ్చింది. ఇక ఊరంతా 10,000 మంది అనేటువంటి అనాయింటింగ్ వచ్చింది 17-18 yearsలోనే డేవిడ్కి. మరి అంత ఫేమ్ వచ్చిన డేవిడ్ మరి బేత్షెబా లాంటి వాళ్ళు దొరుకుంటారా ఆ ఏజ్లో? ఖచ్చితంగా దొరుకుంటారు, ఖచ్చితంగా. ఊరంతా డేవిడ్ అంటే పడి చచ్చేవాళ్ళు. ఆ విధమైనటువంటి ఫేమ్ కలిగిన వ్యక్తి తను సౌలు యొక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి చాలా రూల్ ప్రకారం అతను యుద్ధం చేసి ఫస్ట్ ఆయన మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఎంత నిష్టగా దేవునిలో, ఎంత అభిషక్తుడు కాబట్టి నేను ఇతన్ని ముట్టుకోకూడదని చనిపోయేంత వరకు సౌల్ని ముట్టుకోలేదు అతను. ఎందుకు అనంటే డేవిడ్ హ్యాస్ సీన్ ద అనాయింటింగ్ ఆన్ సౌల్. కాబట్టి అంత దేవుని అంటే అంత భయం ఉంది. అమ్మో, దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసి ఎట్లా నేను దేవుణ్ణి ఎదుర్కోవాలన్నటువంటి భయం ఉంది. జోసెఫ్కున్న భయం డేవిడ్కి ఉంది. కాబట్టి అంత ఆయన భయము, భక్తితో, పరిశుద్ధతతో ఉన్నాడు. అటువంటి వ్యక్తి బేత్షెబాను చూడంగానే టెంప్ట్ అయిపోయాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? క్రీస్తు విరోధి ఎప్పుడైతే మన యొక్క పర్సనల్ లైఫ్ వేరొకడు చెప్పినా కూడా ఎవడు నమ్మడు అనేటువంటి స్టేజ్కి వచ్చిందో, ఈ యొక్క పర్సనల్ థర్స్ట్, స్పిరిచువల్ థర్స్ట్ రిలాక్సేషన్ స్టేజ్కి వస్తుంది. రిలాక్సేషన్ స్టేజ్ అంటే అప్పటి వరకు నేను పొందుకోవాలి అన్నవాడు ఎప్పుడైతే ప్రార్థన చేసిన వెంటనే అద్భుతాలు జరుగుతున్నాయో, ప్రార్థన చేసిన వెంటనే ఈయనే యేసు ప్రభు అన్నటువంటి ఫేమ్, నేమ్ ప్రాక్టికల్గా ఎప్పుడైతే ప్రూవ్ అయిందో ఆ స్పిరిచువల్ రిలాక్సేషన్కి వచ్చేస్తుంది. ఓకే, నేను సూపర్ అయిపోయింది. హీ అగ్రీడ్ విత్ హిమ్సెల్ఫ్, నేను కంప్లీట్ లెవెల్కి వచ్చేసిన అని చెప్పేసి అగ్రీ చేశారు. కాబట్టి దెన్ స్పిరిట్ ఆఫ్ లస్ట్ అతని యొక్క స్పిరిచువల్ లైఫ్ని అటాక్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎట్లా సాధ్యం అనంటే నేను అడిగాను, దేవా ఇది ఎట్లా సాధ్యము, మరి వాళ్ళకి కనపడదా, ఇది వినపడదా అన్నప్పుడు దేవుడు ఒక మర్మాన్ని నాకు చూపించారు. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనము 2వ వచనం నుంచి చదువుదాం. జెనిసిస్ చాప్టర్ 3 ఫ్రమ్ 2nd verse. శ్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును,
అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా. చాలమ్మా. సో వాడు ఏ విధంగా వాడు మోసపుచ్చుతున్నాడు ఒకసారి చూడండి, వాడి స్ట్రాటజీ చూడండి. మీరు వాటిని తినే దినమున, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చావనే చావరు. వాళ్ళు చస్తారు అన్నది ఫస్ట్ స్పిరిచువల్గా, తర్వాత ఫిజికల్గా. కాబట్టి వాడు అబద్ధం చెప్పాడు. ఈ చావనే చావరు అన్నది వెరీ కామన్ జనరిక్ వర్డ్. నువ్వు స్పిరిచువల్గా చచ్చిపోతావు, తర్వాత ఫిజికల్గా కొన్ని 100 years తర్వాత 1000 years తర్వాత చనిపోతావు. వాడికి తెలుసు, అయితే తనకు బాగా తెలుసు, వాడికి తెలుసు. కానీ వాడు ఏం చేస్తున్నాడు, యాడమ్ ఈవ్కి ఇప్పుడు తినంగానే చచ్చిపోలేదు, కరెక్టే. సో ఈ సర్పం చెప్పింది కరెక్టే అన్నటువంటి ఒక మోసం. అంటే ఇది కంప్లీట్ అబద్ధం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు చెప్పాడు అనుకో, ఇది తిన్న వెంటనే నువ్వు కూడా అని చెప్పేసి దేవునిలాగా అయిపోతావు అని అబద్ధం చెప్పాడు అనుకో, తినంగానే అవ్వలేదేందిరా అని కొడతారు, అంతే కదా. వాడు అబద్ధం చెప్పాడని అక్కడే ప్రూవ్ అయిపోతుంది. కాబట్టి వాడు ఏం చెప్తాడు అని అంటే ఒక విధమైనటువంటి, అంటే అది నిజమే అనిపిస్తుంది కానీ అబద్ధం, అటువంటి ఒక అబద్ధం చెప్తాడు. మీరు చావనే చావరు, నెంబర్ 1. నెంబర్ 2, అందుకు సర్పం, మీరు చావనే చావరు, తర్వాత మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడును. సో మీ కన్నులు తెరవబడును, ఇది ఈ యొక్క మాట చూడండి. మీ కన్నులు తెరవబడిన అంటే వాళ్ళు చూడట్లేదు, అప్పటి వరకు చూస్తున్నారు కదా. మరి కన్నులు తెరవబడును అని అంటే అర్థం ఏంటి? ఇమ్మీడియట్గా రైట్, నోయింగ్ గుడ్ అండ్ ఈవిల్. నెక్స్ట్, సో యువర్ ఐస్ విల్ బి ఓపెన్డ్ అండ్ యూ విల్ బి లైక్ గాడ్ నోయింగ్ గుడ్ అండ్ ఈవిల్. మీ కన్నులు తెరవబడును, తర్వాత మీకు మంచి చెడు తెలుస్తుంది. అంటే వాళ్ళకి మంచి చెడు తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఇది తినొచ్చు, ఇది తినకూడదు. ఆమె చెప్తుంది క్లారిటీగా, పాముతో, సర్పంతో చెప్తుంది. దేవుడు ఇది తినమని చెప్పాడు, ఇది మంచి చెడు ఆమెకు తెలుసు ఖచ్చితంగా. కానీ మంచి చెడులు నీకు తెలుస్తుంది. యూ విల్ బి లైక్ గాడ్ అని అంటే అర్థం ఏంటి అని అంటే దేవునిలాగా నువ్వు ఉంటావు. ఇందులో ఎంత ఈ సర్పం కూడా కంప్లీట్ అబద్ధం చెప్పట్లేదు చూడండి, కంప్లీట్ అబద్ధం చెప్పట్లేదు, మర్మమైన అబద్ధం చెప్తుంది. అంటే నీ కన్నులు తెరవబడును అని అంటే అర్థం ఏంటి అని అంటే యువర్ ఫిజికల్ ఐస్, అంటే అప్పటి వరకు వాళ్ళు స్పిరిచువల్ ఐస్లో ఉన్నారు. హల్లెలూయా. అంటే ఒక దేవదూత ఇంకొక దేవదూతను చూసినప్పుడు వాళ్ళకి ఈ మగవాడ ఆడదా, నేను తిరగకూడదా, లేకపోతే మేము పెళ్లి చేసుకోవచ్చా, ఇట్లాంటి ఫీలింగ్స్ ఒక దేవదూతకి ఇంకొక దేవదూతకి ఉండవు. ఎందుకు అనంటే దే డూ నాట్ హ్యావ్ ఎనీ జెండర్, దే ఆర్ జస్ట్ ద స్పిరిట్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, బర్నింగ్ అండ్ వర్కింగ్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఇద్దరు దేవదూతలు ఎలాగుంటే వాళ్ళ యొక్క ఫిజికల్ అపియరెన్స్తో డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. వాళ్ళు దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉంటారు. ఆ విధముగా ఉన్నారు అవ్వ ఆదాము, ఆ విధంగా ఉన్నారు. సో ఎప్పుడైతే నీ కన్నులు తెరవబడును అనంటే అర్థం ఏంటంటే ద ఐస్, ఫిజికల్ ఐస్ విచ్ నోస్ ద లస్ట్ తెలిసినటువంటి కళ్ళు తెరవబడును, లస్ట్ తెలిసిన. అందుకనే ఇమ్మీడియట్గా ఆ స్త్రీ అది చేసిన వెంటనే వాళ్ళు 7th verseలో వాళ్ళిద్దరు కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరములను తెలుసుకుని ఆకులు కట్టుకున్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళకి తెరిచింది. ఎందుకు తెలిసింది? అప్పటి వరకు తెలియదు దిగంబరులని. అప్పుడు ఎందుకు తెలిసింది అని అంటే ద మూమెంట్ దే ఈట్, వాళ్ళకి లస్ట్ఫుల్ ఐస్ అప్పుడు ఓపెన్ అయినాయి. దేవుడు ఆ లస్ట్ అనేది అప్పటి వరకు కట్ చేసి పెట్టాడు. నథింగ్. వాళ్ళకి సెక్స్ అనేది తెలీదు, వాళ్ళకి లస్ట్ అనేది తెలీదు. ఇంకొక విషయం ఇక్కడ చాలామంది అనుకుంటారు సెక్స్ ఈజ్ లస్ట్ అనుకుంటారు. ఇట్స్ రాంగ్. దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3:24 మీరు చూసినట్టయితే 24 కాదు 3:16 ఐ థింక్.
చాలు. యువర్ డిజైర్ విల్ బీ టు యువర్ హస్బెండ్. దేవుడు స్త్రీకి ఇస్తున్నటువంటి రూల్ కాదు, ఆయన అది పెట్టాడు స్త్రీ హృదయంలో. యువర్ డిజైర్ విల్ బీ టు యువర్ హస్బెండ్ అని అంటే ఇది లస్టా కాదు. భర్తను నీవు కోరుకుంటావు అంటే నాకు భర్త ఉంటే బాగుంటుంది, నా భర్తే నాకు కావాలా, నేను భర్తతో ఉండాలా అనేటువంటి ఒక థాట్ మైండ్లో దేవుడు పెడుతున్నాడు స్త్రీకి ఆటోమేటిక్గా. అంటే పెళ్ళి కాని వాళ్ళకి భర్త దేవుడే కాబట్టి ఆ విధమైనటువంటి థాట్, నాకు నా భర్త కావాలా, నాకు నా భర్త దగ్గర ఉండాలా అనేటువంటి ఈ డిజైర్ వేరే, లస్ట్ వేరే. డిజైర్ వేరే, లస్ట్ వేరే. దేవునితో మనం ఐక్యమై ఉండాలి అనేది డిజైర్. హల్లెలూయా. ఇదే భార్యాభర్తల మధ్య దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవునితో ఐక్యమై ఉండాలి, నేను దేవుడు ఒకటై ఉండాలి అనేది డిజైర్. అందుకనే భార్య భర్త మేమిద్దరం ఎప్పుడు ఒకటిగా ఉండాలి, మేమిద్దరం కలిసి పనిచేయాలి, అన్నిట్లో మేము ఐకమత్యంగా ఉండాలి. దిస్ ఈజ్ డిజైర్. దీని రిజల్ట్లో వచ్చిన ఫిజికల్ రిలేషన్ పవిత్రమైనది, నిష్కలంకమైనదని దేవుడు చెప్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైర్ కాకుండా లస్ట్ అంటే ఏంటి అని అంటే, ఈ శరీరానికి ఒకటి అవసరం ఉంది, అది నాకు ఇమ్మీడియట్గా ఫుల్ఫిల్ అవ్వాలి. ఈ శరీరానికి అవసరం ఉంది, డిజైర్తో సంబంధం లేదు. దీనికి డిజైర్తో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాటర్ దాహం వేస్తుంది, వాటర్ బాటిల్ తాగాలి, వాటర్ బాటిల్ పడేయాలి. దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ లస్ట్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో లస్ట్కి డిజైర్కి ఇది తేడా. దేవుడు ఎందుకు చెప్తున్నారు ఇది ఇంత క్లియర్గా? దేవుడు నాకు ఎందుకు చెప్తున్నారంటే, ఈ రోజుల్లో చాలామంది ఈ స్టేజ్లో ఉన్న సేవకులు, ఎదుగుతున్న సేవకుల్ని దేవుడు ఈ పాయింట్ మీద మోసగిస్తున్నాడు. ఏర్పరచబడిన వాళ్ళని ఈ పాయింట్ మీద మోసగిస్తున్నాడు. ఏంటి అని అంటే, దే డు నాట్ నో, మెనీ ఆఫ్ ద పీపుల్, మెనీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దే డు నాట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ లస్ట్ అండ్ ద డిజైర్. లస్ట్ అండ్ ద డిజైర్, ఈ రెండింటికి తేడా తెలియక చాలామంది ఒక పాస్టర్ని నేను చూశాను. ఆ పాస్టరు అదేంటి అది అపవిత్రం కనుక భార్యాభర్తలు దూరంగా ఉండాలి, ఇది చెప్పిన వాళ్ళని నేను చూశాను పాస్టర్ని. సో హీ డు నాట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ లస్ట్ అండ్ ద డిజైర్. సో చాలామంది, అరే నాకు లస్ట్ కలిగి ఉండాలి కదా, లేకపోతే నా భార్యతో నేను ఏక శరీరంగా ఎలా ఉంటానని లస్ట్ లోపల నింపుకొని అదే లస్ట్ని వాళ్ళు వరల్డ్ మీద క్యారీ చేసి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. దావీదు విషయంలో ఇదే జరిగింది. యోసేపు విషయంలో కూడా జరిగేది, కానీ ఆయన ఆత్మలో నింపబడి ఉన్నాడు కాబట్టి ఆయన పరిగెట్టి బయటికి దూకాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ థర్డ్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఏంటి అని అంటే శ్రమ. ఇప్పుడు అబ్రహాం గారికి ఉంది చూసారా, అబ్రహాం గారు అన్నిట్లో పర్ఫెక్ట్. ఆయనకి ఒక టెస్ట్ వస్తుంది. ఇప్పటి వరకు సేటన్, ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో ఉన్నప్పుడు సేటన్ వీళ్ళని పడేయాలని చూశారు, సెకండ్ లెవెల్లో ఉన్నప్పుడు సేటన్ వీళ్ళని పడేయాలని చూశారు, థర్డ్ లెవెల్లో ఉన్నప్పుడు దేవుడు కిరీటం రెడీగా పెట్టుకుని, బిడ్డ నీకు ఇప్పుడు నేను ఒక టెస్ట్ పెడుతున్నా అని అంటారు. నేను ఒక టెస్ట్ పెడుతున్నా, గెలిస్తే కిరీటం నీది అని చెప్పేసి. ద ఫైనల్ లెవెల్. హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి ఈ థర్డ్ లెవెల్లో వచ్చేటువంటి ఆ యొక్క శోధన దేవుడే అనుమతించి, దేవుడే కలిగించేటువంటి కొన్ని ఉంటాయి. హల్లెలూయా. ఆ టెస్ట్లో అబ్రహాం గెలిచాడు. యేసయ్యా నీకంటే నాకు ఎవరు కాదయ్యా, ఈ కొడుకు నేను చచ్చిపోతా అనుకుంటున్నావు కదా, ఈ కొడుకుని నేను నీ కోసం నేను బలి ఇవ్వగలనని నిరూపించాడు అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము మనందరికీ తండ్రి అవ్వగలిగాడు. ఈ భూమి మీద ఎంతమంది దేవుణ్ణి విశ్వసిస్తున్నారో వారందరికీ అబ్రహాం తండ్రి అవ్వగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ టెస్ట్లో గెలిచాడు. యోబు, నెక్స్ట్ ఎగ్జాంపుల్ యోబు ఉన్నాడు. యోబు హీఈస్ అట్ ద ఫైనల్ స్టేజ్. దేవుడు ఎంత ఫైనల్ స్టేజ్కి వచ్చాడంటే, దేవుడు సరదాగా శాటన్ని పిలిచి, ఏ శాటన్ చూసినావా నా బిడ్డ, చూసావా ఆడు నా బిడ్డ అంటే, టచ్ చేయి చూద్దాం వాడిని, చూడు నా బిడ్డ, అట్లా చూపించే స్టేజ్కి యోబు ఎదిగాడు. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి సేటన్కి ఛాలెంజ్ దేవుడు ఎందుకు సేటన్ మాట అప్పుడు ఏంటి, వాడికి నేను ఇచ్చింది తీసేస్తే వాడు నన్ను తిడతాడు అనుకున్నావా? నేను ఇచ్చింది తీసేస్తే వాడు అట్లా కాదు, వాడు లోపల నుంచి జమ్మువాడు. హల్లెలూయా. బయట ఉన్న ఆస్తిని బట్టి కాదు, బయట ఉన్న శరీరాన్ని బట్టి కాదు, బయట ఉన్న జుట్టుని బట్టి కాదు, వాడుకున్న బట్టల్ని బట్టి కాదు, వాడుకున్న బ్రేస్లెట్ని బట్టి కాదు, వాడు లోపల నుంచి గోల్డ్. హల్లెలూయా. ఆ ఛాలెంజ్ దేవుడు సేటన్ దగ్గర గెలవడానికి, సరే తీసే, నేను కంచేసాను, పిల్లల్ని బట్టి అనుకుంటున్నావా? తీసే పిల్లల్ని. ఆస్తిని బట్టి అనుకుంటున్నావా? తీసే ఆస్తిని. ఇంకా దేన్ని బట్టి అనుకుంటున్నావు? ఈ శరీరాన్ని బట్టి అనుకున్నావా? తీసే స్కిన్ని కూడా తీసే. జుట్టుని బట్టి అనుకున్నావా? తీసే జుట్టుని కూడా తీసే. అన్నిటినీ తీసేయడానికి దేవుడు అలో చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. లోపల స్పిరిట్ గోల్డ్. హల్లెలూయా. అది దేవుడు ప్రూవ్ చేయాలనుకున్నాడు. సో ఈ గోల్డ్ అది ప్రూవ్ అయింది. దేవుడు మళ్ళీ అన్ని తిరిగి ఇచ్చేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ థర్డ్ స్టేజ్లో చాలామంది పడిపోతారు. ఈ థర్డ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఏంటి? కిరీటం పెట్టించుకునేటువంటి ఫైనల్ స్టేజ్. ఈ ఫైనల్ స్టేజ్లో సేటన్ గాడు యోబు గారి వైఫ్ ద్వారా పోయాడు, అక్కడికి దగ్గరికి పోయాడు. ఆయన బూడితో వేసుకుని కూర్చుంటే పక్కన కూర్చున్నాడు సేటన్ గాడు. తిట్టే నీకెందుకు తిట్టే అని చెప్పేసి ఆ వైఫ్ ద్వారా పక్కన పోయి ఫైనల్ స్టేజ్ అక్కడికి వెళ్ళి సైటన్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నాకు సూపర్ అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఒక స్లాప్ టల్ మరి సైతాన్ని కొట్టినట్టు అనిపిస్తుంది అనమాట. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, నీకేంటి మధ్యలో? హల్లెలూయా. నా తండ్రిని నేను నా ఊపిరి పోయేంత వరకు నేను దూషించను, దట్స్ ప్రామిస్ అని చెప్పేసి ఆ యోబు గారు అన్నటువంటి మాట నాకు సూపర్గా అనిపిస్తుంది. ఎన్నిసార్లు చదివినా సరే నాకు అది ఒక తృప్తి కలిగిస్తుంది అనమాట. ఆ సైతాన్తో, వాళ్ళ భార్యతో కాదు చెప్పింది ఆ మాట, సైతాన్తో చెప్పాడు యోబు, అక్కడే గెలిచాడు. హల్లెలూయా. సరే ఇక్కడ గెలిచినావు కదా, సరే ఇంకా ఫైనల్ ట్రయల్స్ అనమాట. అంటే మెయిన్ బాల్ 6 అయిపోయింది, 6 కొట్టాడు, ఆల్మోస్ట్ గెలిచేశాడు. ఇంకా 5 బాళ్ళు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చాడు. సరే మెయిన్ గెలిచినావు అయిపోయింది. సరే వీళ్ళతో కూడా కొన్ని తిట్లు తిట్టిస్తా, గెలువు చూద్దాం. ఆ ఫ్రెండ్స్ కూడా వచ్చి తిట్టారు. ఆ మెయిన్దే గెలిచినాడు, వీళ్ళని గెలవలేడు, ఖచ్చితంగా గెలిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క సేవకులకి వచ్చేటువంటి 3 స్టేజెస్లో ఉన్నటువంటి ఈ శోధనలు, ఈ 3 స్టేజెస్లో ఉన్న శోధనల్ని అపవాది అయిన సైతాను ఈ 3 లెవెల్స్లో మోసగిస్తున్నాడని ఈ రోజున దేవుని సేవకులైన మనకి ఈ మూడిట్లో ఒక స్టేజ్ ఉందని దేవుడు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకు ముందు కూడా చెప్పాడు దేవుడు, ఈరోజు కూడా దేవుడు బలవంతంగా అదే మాట పదే గుర్తు చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ రూమ్లో ఇప్పుడు కూర్చుని ఉన్న వాళ్ళు ఫ్యూచర్లో మనము ముఖం చూసుకోవడానికి కూడా మనకు టైం ఉండదని దేవుడు చెప్తున్నారు. ఎంత విరివిగా మనం సేవ చేయబడతాం, మనం సేవలో వాడబడతాము అనంటే దేవుడు అంటున్నారు, అరే అదేంటి తారక్కి ప్రవీణ్కి తెలుసంట అని వాళ్ళు యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూ పెట్టుకుంటారు. చిన్న ప్రవీణ్ తారక్కి తెలుసంట అని చెప్పేసి. సో అంత గొప్ప సేవకులుగా దేవుడు మనల్ని మార్చబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. తారా గారికి ప్రవీణ్ ఫ్రెండ్ అంట, ఇంతకుముందు వాళ్ళు ఒక దగ్గరే ఉండేవాళ్ళంట అని చెప్పేసి అదొక పెద్ద వింతగా, దానికి ఒక 10 lakhs వ్యూస్ వస్తాయి. సో అటువంటి గొప్ప సేవకులుగా దేవుడు మనల్ని మార్చబోతున్నారు. ఆమేన్. కాబట్టి దేవుడు ఈ రోజున మన యొక్క జీవితంలో ఈ లెవెల్, నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో ఖచ్చితంగా నీకు తెలుసు. నీవు ఏ శోధన నువ్వు ఎదుర్కొంటున్నావో ఖచ్చితంగా నువ్వు తెలుసు. ఆర్ యు ఫేసింగ్ దిస్ ఫస్ట్ లెవెల్? ఆర్ యు ఫేసింగ్ ద పీపుల్ ఇన్ఫ్లుయెన్స్? సేటన్ పీపుల్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా? అది బయట రోడ్డు మీద వెళ్ళి ఎందుకు గుర్తినవరా ఆ పీపుల్ కాదు. అక్క నువ్వేనక్క, సూపర్ అక్క, నువ్వు తప్పించి వేరే ఎవరు లేరక్క నా జీవితంలో, ఈ పీపుల్. నీ వల్లనే నేను ఈరోజు జీవితంలో ఉన్నానంటే నీ వల్లనే అన్నా.
నువ్వు తప్పించి నువ్వే నాకు దేవుడు అన్నా, నీలో నాకు క్రీస్తు కనబడుతున్నాడన్నా, ఈ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో సో ఈ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్, దిస్ ఈజ్ వన్ స్టేజ్. దేవుడు చెప్తా ఉన్నారు ఈ స్టేజ్లో మనలో కొంతమంది ఉన్నారు. సెకండ్ ఏం కాదు కాంప్రమైజింగ్, ఏం కాదు, ఎవ్వరు చూడట్లేదు, ఇది పాపం కాదు, నువ్వు గెలిచినోడివి, ఇది నువ్వు చూడొచ్చు, నువ్వు గెలిచినోడివి నువ్వు ఇది చూడొచ్చు, లేకపోతే ఇది పాపం కాదు, నువ్వు ఇది చెయ్యొచ్చు, ఇది లస్ట్ కాదు, ఇది ఖచ్చితంగా మనిషికి ఉండాలి, లేకపోతే కుటుంబం నిలబడదు. ఈ అబద్ధం చెప్పేటువంటి స్టేజ్లో మనలో కొంతమంది ఉన్నారు. ఇది సాతాను పర్సనల్గా, ఇది కేవలము అటాక్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు, దేవునికి వాళ్ళకి తప్పించి. కాబట్టి దేవుడే ఇది బయలుపరిచాడు. ఇది నువ్వు చేయొచ్చు, ఈ విధంగా నువ్వు చూడొచ్చు, అనుకోవచ్చు, ఏం కాదు, ఎవరు చూడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిక్వైర్డ్, ఇంకొక అబద్ధం, ఇది రిక్వైర్డ్, లేకపోతే నీ కుటుంబం నిలబడదు. సో దిస్ ఈజ్ వన్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని అంటే, నేను నీకోసమే ఉన్నా కదా దేవా, ఎప్పుడు కూడా నీకు వ్యతిరేకంగా పాపం చేయలేదు కదయ్యా, ఎందుకయ్యా నాకు ఇన్ని దెబ్బలు తగులుతున్నాయి, నాకే ఉద్యోగం పోవాలా, నన్నే ఇట్లా అవమానపరచాలా, నాకే ఈ నిందనాలా, చాలామంది చేస్తున్నారు, నన్నే ఈ మాటలు అంటున్నారయ్యా, నా వల్ల కాదు, ఈ సేవ ఎట్లా చేయాలా. దిస్ ఈజ్ నెక్స్ట్ స్టేజ్. సో ఈ ఫైనల్ స్టేజ్, ఈ 3 స్టేజెస్లో ఏర్పరచబడిన వాళ్ళు, ద బెస్ట్ పీపుల్, నాట్ ఓన్లీ పీపుల్ సిట్టింగ్ ఓవర్ హియర్, దేవుని యొక్క క్రైస్తవ సంఘంలో ప్రతి ఒక్క సేవకునికి ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ఈ 3 స్టేజెస్లో నువ్వు పడిపోవటానికి క్రీస్తు విరోధి పనిచేస్తున్నాడు, జాగ్రత్త. ఈ 3 స్టేజెస్లో ఉన్న సేవకుల మీద ఈ రోజుల్లో, ద కరెంట్ ప్రజెంట్ టైం, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆల్సో, ఈ ప్రజెంట్ టైంలో దేవుని యొక్క రాజ్యంలో బలంగా వాడబడుతున్నటువంటి సేవకుల మీద ఈ 3 స్టేజెస్లో ఉన్నటువంటి అటాక్స్ జరుగుతున్నాయి. చాలామంది పడిపోయారు. కొంతమంది పీపుల్ ఇన్ఫ్లుయెన్స్లో డైవర్ట్ అయిపోయి దేవుని రాజ్యం కాకుండా వాళ్ళ రాజ్యం కట్టుకుని డైవర్ట్ అయిపోయారు. పీపుల్ ఇన్ఫ్లుయెన్స్లో, పీపుల్స్ చర్చ్ అది, నాట్ గాడ్స్, అందులో గాడ్ ఉండడు. పీపుల్ మాత్రము 10 lakh కాంగ్రిగేషన్ ఉంటుంది, 2000 చర్చెస్ ఉంటాయి, 5000 చర్చెస్ ఉంటాయి. ఓన్లీ పీపుల్, నాట్ గాడ్. దెర్ ఆర్ పీపుల్ లైక్ దాట్. కొంతమంది సేవకులు ఉన్నారు, ఆత్మతో నింపబడి ఉంటారు, వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తే వేరే దాంతో నింపబడి ఉంటారు, డిసీవ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ లస్ట్. ఇటువంటి సేవకులు ఉన్నారు అని దేవుడు చెప్తా ఉన్నారు. ఇటువంటి సేవకులు ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నారు, ఈ రోజున నీవు చెవులో చెప్పబడింది రేపు మిద్దెల మీద ప్రకటించబడుతుందని చెప్తున్నారు. ఈ రోజున నీకు ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, ఒక రోజున నీవు సీక్రెట్గా ఈ గదిలో నువ్వు చేస్తున్నటువంటి పాపం ఒక రోజున మిద్దెల మీద ప్రకటించబడుతుంది. మరుగైనది ఏదీ లేదు. ఒకరోజు మీరు 4 గోడల మధ్య చెవులో చెప్పుకుంటున్నది మిద్దెల మీద ప్రకటించబడుతుంది దేవుడు చెప్తున్నారు. ప్రియ సేవకుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. Nothing can be hidden from the eyes of God, and nothing the Lord will keep it for himself. దేవుడు అట్లా చేయడు. నా సేవకుడు కదా, రిపెంట్ అయ్యాడులే అని ఆయన దాచిపెట్టే దేవుడు కాదు. ఆయన దావీదుని క్షమించాడు, దావీదుకి మరల పూర్వ వైభవం ఇచ్చాడు, దావీదుకి చాలా గొప్పైన దీవెనిచ్చాడు. అయినా కూడా మత్తయి సువార్తలో వంశావళి రాయిస్తున్నప్పుడు ఉరియా భార్య అయిన బెత్షెబా అని రాయిస్తారు. ఉరియా భార్య అయిన బెత్షెబా ద్వారా కనిన కొడుకైన సొలొమోను ద్వారా కట్టిన ఆయన దేవాలయం అని రాయిస్తారు. ఆయన ఏం చేశారు తెలుసా? దావీదుని క్షమించారు, దావీదుకి పరలోకం ఇచ్చారు, దావీదుకి ఈ రోజు వరకు రాజుగా ఉండేటువంటి గొప్ప వాగ్దానం ఇచ్చారు. ఆయన దావీదు యొక్క వంశాన్ని ఒక దేశంగానే చేశారు, గొప్పగా చేశారు. కాకపోతే ఆయన ఒక పెద్ద హోర్డింగ్ కూడా పెట్టారు. ఈయన ఒక్కసారి ఉరియా భార్యను చంపిండని పెద్ద హోర్డింగ్ పెట్టాడు. దావీదుని చూడాలంటే ముందు ఆ హోర్డింగ్ని చూడాలన్నమాట. అది అట్లాంటి దేవుడు. ఆయనకి న్యాయం విషయంకి వస్తే కొడుకా నువ్వా నేనా ఏం లేదు, కాలు కిందేసి తొక్కేదే న్యాయం విషయంకి వచ్చేస్తే. హల్లెలూయా. అటువంటి న్యాయాధిపతి మన దేవుడు. హల్లెలూయా. సో ఈ రోజున
ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నటువంటి ఇంకొక మాట, చిన్న మాట ద్వారా మనము ఇది ముగించబోతున్నాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 28, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. అయితే ఇక్కడ ఇంగ్లీష్ పీనుగు అనేటువంటి మాటకు హీబ్రూలో ఏం రాస్తుంది అని అంటే టోమా అనేటువంటి మాట రాస్తుంది. టోమా, PTOMAH అనేటువంటి హీబ్రూ గ్రీక్ వర్డ్ రాయబడి ఉంది. దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? డిఫీటెడ్ అని అర్థం. చనిపోయిన వాళ్ళు కాదంట, డిఫీటెడ్ అంట. ఎవరైతే ఓడిపోయారో వాళ్ళ దగ్గర వల్చర్స్ ఉంటాయి అని రాశారు. సో ఈ వల్చర్ అనేటువంటి మాటకు ఇక్కడ ఏమని ఉందంటే దిస్ ఈజ్ ఎ ఫాల్స్ ఈగిల్. వల్చర్ అనేటువంటి మాటకు ఏంటి అర్థం తెలుసా? ఇది ఫాల్స్ ఈగిల్ అంట. సేటన్ గాడు ఈగిల్కి ప్రతిగా క్రియేట్ చేసినటువంటి ఒక పక్షి, ఫాల్స్ ఈగిల్. ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఎహెస్కేల్ 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం 10వ వచనము. ఎహెస్కేలు 1వ అధ్యాయము 10వ వచనము. ఆ 4 ఏళ్ల ముఖస్వరూపము మానవ ముఖం వంటిది, కుడి పార్శ్వపు ఐఎమ్ సారీ, I'm not able to read. As for the likeness of their faces, each had a human face, face of the lion, face of the ox and face of the eagle. 1 లయన్ ఫేస్, 2 హ్యూమన్ ఫేస్, 3 ఆక్స్ ఫేస్, 4 ఈగిల్ ఫేస్. 4 ముఖాలు ఉన్నాయంట సెరూపులకి, 4 ముఖాలు. 1 మనిషి, ఈ దేవుని యొక్క స్వరూపాలు ఇవి. 1 దేవుని మనుష్య కుమారుడు, హల్లెలూయా. 1, 2 ఆక్స్ అనంటే బాధ్యత కలిగినటువంటి తండ్రి, హల్లెలూయా. తర్వాత ఈగిల్ ఏంటంటే ప్రవచన ఆత్మ కలిగినటువంటి ఒక దేవుడు, హల్లెలూయా. తర్వాత నాలుగోది ఏంటి? సింహము, న్యాయాధిపతి. న్యాయం విషయంకి వస్తే గర్జించేటువంటి సింహం, గర్జించే డూప్లికేట్స్. అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పక్షి స్వరూపం అని రాయబడింది చూసారా? ఆ పక్షి రాజు వంటిది, లైక్ అన్ ఈగిల్, కానీ ఈగిల్ కాదు, అదే వల్చర్. అయితే ఈ లూక్ 24th చాప్టర్లో దేవుడు చెప్తున్నటువంటి ఆ లైక్ ఎన్ ఈగల్ వల్చర్ అనమాట. హీబ్రూలో H105 అనేటువంటి హీబ్రూ రిఫరెన్స్ రెండిటికి ఒకటే ఉంది. సో ఈ రెండిటికి ఒకటే మాట, ఆ రెండు చోట్ల అది వల్చర్. ఈ ఎక్కడైతే ఇంకొకసారి మళ్ళీ చదువుదాము, 24:28, మాథ్యూ 24:28. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు ఉండను. పీనుగు అనేటువంటి మాట ఇంగ్లీష్లో డెడ్ బాడీ లేకపోతే కార్ప్స్ అని ఉంది. హీబ్రూలో దాని మూల వాక్యం ఏంటంటే ద వన్ హూ ఆర్ డిఫీటెడ్. ఎవరైతే ఓడిపోతారో అనే దానికి యేసయ్య ఏమంటున్నాడు? చచ్చిపోతారో అని అంటున్నాడు. ఎవరైతే చచ్చిపోతారో, ఎవరైతే ఆత్మలో ఓడిపోతారో, ఎవరైతే ఈ 3 స్టేజెస్లో కలిగేటువంటి ఈ యొక్క డిఫీట్లో ఎవరైతే చచ్చిపోతారో, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ దగ్గర వల్చర్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. వల్చర్స్ ఏంటంటే ఈవిల్ స్పిరిట్స్. స్పిరిచువల్గా ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఇమ్మీడియట్గా ఈవిల్ స్పిరిట్ కంట్రోల్లోకి వస్తారు. ఆ ఏరియాలో, లెట్ మీ గివ్ యూ క్లారిటీ ఆన్ దిస్, నాట్ కంప్లీట్లీ. వాళ్ళు ఏ ఏరియాలో అయితే ఓడిపోయారో ఆ ఏరియాలో సేటన్ కంట్రోల్లోకి వాళ్ళు వచ్చేస్తారు. మరి ఓడిపోతే వేరే మార్గమే లేదా? సేవకులు ఓడిపోతే ఇంకా ఆ ఏరియాలో సేటన్ కంట్రోల్ తీసేసుకుంటుంది. ఎందుకంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ దగ్గర వల్చర్స్ వస్తాయి. దేవుడు ఇండికేషన్గా చెప్తున్నారు, ఎవరైతే చచ్చిపోతారో ఆత్మీయంగా వాళ్ళ దగ్గర దయ్యాలు వస్తాయి. ఖచ్చితంగా ఈవిల్ వాళ్ళ యొక్క లైఫ్లో ఆ ఏరియాని కంట్రోల్ తీసుకుంటాడు. మరి దీనికి సొల్యూషనే లేదా అనంటే ఎహెస్కేలు 47 ఒకసారి చూద్దాం. 47 9th verse. వడిగా పారు ఈ నది
వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. చాలమ్మ. జలచలములన్నీ బ్రతుకును. హల్లెలూయా. జీవజలపు నది ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని యొక్క సింహాసనం నుంచి మొదలు పట్టుకుని వస్తుందంట. ఆ నది ఎక్కడైతే పారుతుందో అక్కడ చనిపోయిన జలచరములన్నీ బ్రతుకుతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఈ యొక్క చనిపోయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు మరలా ఈ యొక్క నీళ్లతో నింపబడితే, హల్లెలూయా, ఈ నీళ్ళలో మునిగితే మరలా బ్రతుకుతామంట. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ మేక్స్ ఇట్ టు ద స్ట్రైట్. మళ్ళా అదే అనాయింటింగ్ మళ్ళీ తీసుకుని వస్తారు. హల్లెలూయా. మళ్ళీ అదే అనాయింటింగ్ మళ్ళీ అదే స్పిరిచువల్ లైఫ్ రెస్టోర్ చేస్తారు. అందుకనే యేసయ్య కొలసీలకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇంగ్లీష్లో చూసినట్టయితే హీ రెస్క్యూడ్ us ఫ్రమ్ ద డొమినియన్ ఆఫ్ ద డార్క్నెస్ అండ్ ఇన్ హూమ్ వీ హ్యావ్ రిడెంప్షన్ అండ్ రెస్టరేషన్. అయితే మనము ఏ స్పిరిచువల్, అక్కడ అవ్వ ఏ లస్ట్ఫుల్ ఐస్ అయితే ఆమె ఓపెన్ చేయబడి స్పిరిచువల్ ఐస్ ఆమె కోల్పోయిందో ఆ లస్ట్ఫుల్ ఐస్ని మరలా రీస్టోర్ చేయడానికి. హల్లెలూయా. అందుకనే ప్రభు అయినటువంటి యేసయ్య తప్పిపోయిన వారిని మరలా దేవుని దగ్గర తీసుకురావడానికి వచ్చారని రాయబడి ఉంటుంది. సో దేవుని దగ్గరికి, సో ఆ రెస్టరేషన్ దేవుడు యేసు ప్రభు చేయగలడు. ఇప్పుడు ఒకవేళ ఈ స్టేజెస్లో మనము ఎక్కడైనా పడిపోయామన్నటువంటి గిల్ట్ సేటన్ నీకు చెప్పి నీకు ఇచ్చి నిన్ను బాధపడుతున్నట్టయితే యేసయ్య అంటున్నారు, జీవజలపు నదిలో నీవు నింపబడితే నేను నిన్ను రెస్టోర్ చేస్తాను, నా రక్తంలో కడగబడితే నేను నిన్ను రెస్టోర్ చేస్తాను, నేను చనిపోయిన వాడిని నిన్ను మళ్ళీ బ్రతికేటట్టుగా నేను చేస్తాను అని దేవుడు చెప్తున్నారు. అది మాత్రమే కాదు, ఈ లస్ట్ఫుల్ ఐస్ దేవుడు తీసివేసి ఆదాము అవ్వ కోల్పోయిన స్పిరిచువల్ ఐస్ మళ్ళీ నీలో కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తారు. హల్లెలూయా. ఒక దేవదూత మనుష్యులను చూస్తే ఎలా ఉంటుందో నీవు అందరిని చూస్తే అలా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిన్ను నన్ను చూస్తే ఎలా ఉంటుందో నిన్ను కూడా నీ ఐస్ స్పిరిచువల్ ఐస్లో కంప్లీట్గా ఆయన ఆ యొక్క స్పిరిచువల్ ఐస్, ఆ లస్ట్ఫుల్ ఐస్ ఓపెన్ అయినాయి. అప్పుడు స్పిరిచువల్ ఐస్ క్లోజ్ అయినాయి. కానీ యేసయ్య ద్వారా మరలా లస్ట్ఫుల్ ఐస్ క్లోజ్ అవ్వగలవు, స్పిరిచువల్ ఐస్ మళ్ళీ కంప్లీట్గా ఓపెన్ అవ్వగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు హీ విల్ రెస్టోర్ అస్ బ్యాక్. కానీ గుర్తుంచుకోండి, ఒక్కసారి ఓడిపోయి మరలా రెస్టోర్ అయినా కూడా దేవుడు మాత్రం పోస్టర్ వేస్తాడు. పోస్టర్ మాత్రం గ్యారంటీ. కానీ దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ యూ టు బౌన్స్ బ్యాక్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇప్పటి వరకు మనం పడిపోకపోయినట్టయితే టేక్ ఇట్ యాజ్ ఎ వార్నింగ్ అండ్ విన్ యాజ్ జోసెఫ్. హల్లెలూయా, హల్లెలూయా. జోసెఫ్ దేవునికి ఈ పక్షపాతం చూడండి. ఇజ్రాయెల్లో 12 ట్రైబ్స్ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం అంట. జోసెఫ్కి మాత్రం 2 భాగాలంట. ఆయనకి ఎంత ఇష్టమో, అన్నిల మధ్యలో శోధనని గెలిస్తే ఆయనకి సూపర్ ఇష్టం. హల్లెలూయా. దయ్యం దగ్గర నేను గెలిచాను, నేను లస్ట్ని గెలిచాను, శరీరాన్ని గెలిచాను, మనుషుల్ని గెలిచాను. యేసయ్య నువ్వు పెట్టినటువంటి ఈ జైలు జీవితంలో కూడా నేను దూషించలేదు, గెలిచానని ఈ 3 స్టేజెస్ జోసెఫ్ గెలిచాడు. కాబట్టి దేవునికి ఎంత ఇష్టం అంటే, అది మామూలుగా ఏదో క్రిస్టియన్స్ మధ్యలో గెలవలేదు, అతను మాంత్రికుల మధ్య గెలిచాడు. హల్లెలూయా. చంపేద్దాం అనుకున్న మాంత్రికుల మధ్య ఈ 3 స్టేజెస్ ఆయన గెలిచాడు. కాబట్టి దేవునికి జోసెఫ్ అంటే ఎంత ఇష్టం అంటే, ఫస్ట్ వాడిని కాదు, మనష్షే ఎఫ్రాయిం ఇద్దరికి ఇచ్చేస్తున్నపో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాళ్ళిద్దరి కోసము దాన్ని వెనక్కి లాగేసి 12 ట్రైబ్స్లో వీళ్ళిద్దరిని ఇరికించేశాడు. 12 నెంబరే మళ్ళీ. సో ఎక్కడ దానియేలు గ్రంథంలో చెప్తున్నప్పుడు మళ్ళీ ఆయన లెక్క తప్పడు. ఆయన జెనిసిస్లో చెప్పాడులే అనుకోవచ్చు, లేదు ఎహెజ్కేల్లో ఒక చోట చెప్తాడు, యెషయా గ్రంథంలో ఒక చోట చెప్తాడు. ఎక్కడ ఎన్నిసార్లు చెప్పినా సరే మనష్షేకు వాళ్ళకి డబుల్ పోర్షన్ ఇవ్వాలి, జోసెఫ్ వాళ్ళకి డబుల్ పోర్షన్ ఇవ్వాలని చెప్తూ ఉంటారు.
ఆయనకి ఎంత ఇష్టమో అన్నిలో మధ్యలో ఈ 3 స్టేజెస్ గెలిచిన బిడ్డలంటే దేవుడు నిన్ను నన్ను అలా మార్చబోతున్నారు. హల్లెలూయా. ఒకసారి మనం మోకరించినట్లయితే ప్రార్థన చేత మనం ఇది ముగించుకుందాం. Yes, this day is the day that Lord has appointed to clean you, revive you, restore you. కమాల బాల షకల బాబా బాబా. దేవుడు నిన్ను మునుపటి ఆ యొక్క ఆత్మ, రెట్టింపు ఆత్మ కొరకు ఈ రోజున నీవు ఏ స్టేజ్లో నీవు శోధనను ఎదుర్కొంటున్నావో, క్రీస్తు విరోధి ద్వారా నువ్వు ఏ స్టేజ్లో నువ్వు శోధనను ఎదుర్కొంటున్నావో, కానీ దేవుడు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా సరే నీవు గెలవాలని ఈ రోజున నీకు ముందుగానే వాడి యొక్క స్పిరిచువల్ సీక్రెట్స్ నీకు చెప్పాడు ప్రియబిడ్డ. ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క పన్నాగములన్నీ ఈరోజు నీకు చెప్పాడు. క్రీస్తు విరోధి యొక్క ఆ యొక్క సీక్రెట్స్ని ఈరోజు నీకు చెప్పాడు. వాడు ఎలా శోధిస్తున్నాడు, నిన్ను ఎలా పడేయాలనుకుంటున్నాడు, నీ ఫ్యూచర్లో ఎలా శోధించబడబోతున్నావు, ఫ్యూచర్లో నువ్వు ఎలాంటి శోధనను ఎదుర్కోబోతున్నావు, ఆ శోధనలన్నీ నువ్వు గెలవాలంటే ఇది నీ మెడలో ఒక మాలికగా పెట్టుకో ప్రియబిడ్డ. కమాల షకల బాబా. ఈ హృదయంలో నీవు రాసి పెట్టుకో ఈ యొక్క వార్నింగ్స్, నీ హృదయంలో రాసి పెట్టుకో. ఈ విధమైన శోధన నేను గెలవాలి, ఈ విధమైన శోధన నేను గెలవాలి, నేను మనుషుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ గెలవాలి, లస్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నేను గెలవాలి, దేవుని యొక్క టెస్ట్ నేను గెలవాలి. ఈ 3 నీ హృదయంలో రాసి పెట్టుకో ప్రియబిడ్డ. యు ఆర్ గోయింగ్ టు బి ట్రావెలింగ్ టు దిస్ 3 phases. ఎందుకంటే జీవ కిరీటం నీ సొంతము, బంగారపు కిరీటం నీ సొంతము, బల నమ్మకమైన మంచి దాసుడని యేసు ప్రభు ఎదుర్కొనేటువంటి తరుణము త్వరలోనే నీకు సంభవించబోతుంది. కాబట్టి ఈ 3 శోధనలు నువ్వు గెలవాలి ప్రియబిడ్డ. కమాల షకల బాబా బాబా. డియర్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఈ 3 శోధనలో ఎక్కడో నువ్వు పడిపోయావేమో, డోంట్ వరీ, గాడ్ విల్ రెస్టోర్ యూ. ఈవెన్ దో దేర్ ఇస్ ఎ పోస్టర్ రెడీ క్లెయిమింగ్ అండ్ బ్లేమింగ్ యూ, డోంట్ వరీ అబౌట్ ఇట్, గాడ్ విల్ రెస్టోర్ యూ. ఆ యొక్క జీవ జలపు నది ఎక్కడ పారుతుందో అక్కడ కంప్లీట్ లైఫ్ 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 రిసీవ్ దట్ లైఫ్, లివింగ్ వాటర్ ఫ్లోయింగ్. వాడి యొక్క కడుపులో ఉబికేటువంటి జీవజలపు నది ఈ రోజున నీలో బయలు వెళుతుంది. గెట్ ఫిల్డ్ అండ్ క్లెన్స్డ్ బై ఇట్. ఆ యొక్క జీవ జలపు నది ద్వారా ఈ రోజున కడగబడు ప్రియబిడ్డ, నింపబడు. మోకాళ్ళ లోతు కాదు, నడుము లోతు కాదు, మెడ లోతు కాదు, పూర్తిగా మునుగు ఆ జీవ జలపు నదిలో. ఆ యొక్క జీవ జలపు నదిలో మునుగు. ఆ నదిలో మునుగు. జీవ జలపు నది ఈ రోజున నీ మీద పారుతుండగా 2 చేతులెత్తి, తండ్రి ఈ జీవ జలపు నదిలో నన్ను నింపయ్యా, ఈ జీవ జలపు నదిలో నేను మునగాలి నాయన, మోకాళ్ళ లోతు కాదయ్యా, అయ్యా పూర్తిగా నేను మునగాలయ్యా. మరలా ఈ జీవచరము బ్రతుకునుగాక, ఈ జీవచరము బ్రతుకునుగాక. కమలబాల షకల బాబా. ఎక్కడైతే ఈ యొక్క నీరు ప్రవహిస్తుందో ఆ యొక్క జలచరములన్నీ బ్రతుకుతున్నందుకు స్తోత్రములు. అవును ప్రభా, మా దగ్గర వల్చర్స్ వచ్చినాయి అయ్యా, వల్చర్స్ వచ్చినాయి నాయన. యేసు నామములో ఆ యొక్క ఫాల్స్ ఈగిల్స్ కాల్చివేయబడును గాక. జీవ జలపు నది పారుచిన చోట డెడ్ బాడీ లేదు కాబట్టి, డెడ్ బాడీ కాదు కాబట్టి, జీవముతో నింపబడినటువంటి ఆ యొక్క దైవ సేవకుడు మరలా లేచి నుంచున్నాడు కాబట్టి, మరలా నుంచుంది కాబట్టి ఆ సేవకురాలికి ఏ మాత్రము డెడ్ బాడీ కాదు. ఓ వల్చర్, యు డు నాట్ హ్యావ్ ప్లేస్ హియర్ బికాజ్ వి ఆర్ ఫిల్డ్ విత్ లైఫ్. ఈ యొక్క జీవము నాలో నింపబడింది కాబట్టి మరలా దేవుని యొక్క బిడ్డలు జీవం పొందుకుని నిలబడి ఉన్నారు కాబట్టి, దేవుని యొక్క పక్షిరాజుకి మాత్రమే చోటు,
రాబందులకు చోటు లేదు. షలమ కబల షకలమ మమ యు ఫాల్స్ ఈగల్, burn in Jesus Christ's mighty name, burn in Jesus Christ's mighty name. పక్షిరాజు యొక్క ఆత్మ, ప్రవచన ఆత్మ కలిగినటువంటి అభిషేకం ఈ రోజున దేవుడు వల్చర్కి బదులుగా రివైవ్ చేయబడిన నీకు ఇవ్వబోతున్నాడు. కమ లమ లష కల మమ 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 కబ లమ లబ లష కల బబ. Receive the spirit of prophecy. Kala mama bala shakala mama. This prophetic anointing. పక్షి రాజు యొక్క ఆత్మ. ఓ కబాల షకల మమ మమ మమ. ఆ యొక్క రాబందులు వెళ్ళిపోయినాయి కాబట్టి, ఓ కబా లమ లషకల మమ మమ. ఇదిగో పక్షిరాజు యొక్క ఆత్మతో దేవుడిని నింపబోతున్నాడు. ఖమా లబ లషకల బాబా. మనుష్య కుమారుని యొక్క స్వరూపముతో దేవుడిని నింపుతూ ఉన్నాడు. ఖమా లమ లమ లషకల బాబా. పక్షిరాజు యొక్క ఆత్మతో ఆ యొక్క ఎద్దు స్వరూపంలో ఉన్నటువంటి తండ్రి బాధ్యత నీకు ఇస్తున్నారు. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. ఓ అన్యాయమును సహించని, దురాత్మను సహించినటువంటి ఆ యొక్క సింహపు గుండె నీకు ఇస్తున్నాడు. రిసీవ్ దిస్ హార్ట్ ఆఫ్ లయన్, హార్ట్ ఆఫ్ లయన్. రిసీవ్ దిస్ హార్ట్ ఆఫ్ లయన్. ఏ మాత్రము అపవాది యొక్క పిచ్చి ఆటలకు భయపడినటువంటి సింహపు హృదయము దేవుడికి ఇస్తూ ఉన్నారు. రిసీవ్ దిస్, రిసీవ్ దిస్. మీరు వెతుకుతున్నది నన్నే అని యేసయ్య చెప్పినప్పుడు సైనికులు ఎగిరిపడ్డారట. కల్ల మమ మమ లష కల బాబా బాబా. మీరు వెతుకుతున్న యేసును నేనే అన్నప్పుడు సైనికులు ఎగిరి కింద పడ్డారట. దట్ ఈస్ కాల్డ్ ద లయన్స్ రోర్. షకల మమ మమ మమ. అపవాదిని అటువంటి గర్జించే సింహంలాగా ఎదిరించేటువంటి ధైర్యము దేవుడు నీతో ఇవ్వబోతున్నాడు. God is going to fill you with that spirit, lion's spirit, lion's spirit. kala ba mala shakala baba. గర్జించు సింహము వలే వాడు వస్తే, నిజమైన గర్జించు సింహము వలే వాడు నువ్వు తొక్కబోతున్నావా? షలమ కబల షకల బాబా బాబా లకమాల షకల బాబా. ప్రియ దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, రాజుల దగ్గరికి నువ్వు తీసుకుని వెళ్ళబోతున్నారు. రాజుల దగ్గరకు నేను తీసుకుని వెళ్ళబోతున్నారు. ఏమి మాట్లాడాలని ఏమాత్రం నీవు భయపడొద్దు. ఏమి మాట్లాడాలని నువ్వు ప్రిపరేషన్ అసలే చేసుకునేవద్దు. బికాజ్ లార్డ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ త్రూ యూ. లార్డ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ త్రూ యూ. కలా మమ మమ మల షకల బాబా బాబా. If it is for you, receive this promise. Receive this promise. గొప్ప రాజుల దగ్గరికి నీవు ఈడ్చుకుని తీసుకెళ్ళబోతున్నావు. కలా మమ 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 కబాల షకల బాబా బాబా. జీవం గల దేవుణ్ణి నీవు త్యజించినట్లయితే నీవు బ్రతుకుతావని వార్నింగ్ ఇవ్వబోతుంది గర్జించు సింహమా. గర్జించు సింహము వలే నిన్ను చంపుతానని వార్నింగ్ ఇవ్వబోతున్నాడు. ఇదిగో యూదా గోత్రపు సింహము ఆత్మతో నింపబడి, నేను చావడానికి సిద్ధమా, బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే నాకు మేలైన జీవ కిరీటము. కాళ్ళ మామ మాల షకల బాబా. చావైతే నాకు మేలైన జీవ కిరీటము. ఈ ఆన్సర్ నువ్వు చెప్పబోతున్నావు. If you feel that it is for you, receive it right now. Shakala mama mama. Okabala shalama mama mama. Kala bahabala shakala baba. ప్రియ దేవుని సేవకుడా, ప్రియ దేవుని సేవకురాలా, నీవు ఏ స్టేజ్లో ఉన్నా పర్వాలేదు. When the living water flows to you, when the living water is coming out of you from the middle of your stomach, you will stand. No doubt you will stand. And you will swim where the Spirit swims. Where the Spirit flows, you will swim.
మై డియర్ చైల్డ్ అండ్ డాటర్, కబాల షకలబ, ఆత్మ ప్రవహించు చోటుకి, ఆత్మ యొక్క అధికారంలో, ఆత్మ యొక్క ప్రణాళికలో ఇదిగో నీవు కొట్టుకుని వెళ్ళబోతున్నావా. రిజాయిస్ ఇన్ ఇట్, రిజాయిస్ ఇన్ ఇట్. షమల హబాల షకలమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము విన్న ప్రియ సహోదరుడ, సహోదరి, ఇది ప్రత్యేకంగా నీ కొరకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడారు. ఇట్ ఈస్ పర్సనలైజ్డ్ మెసేజ్ ఫర్ యూ, పర్సనలైజ్డ్, కస్టమైజ్డ్, డిజైనర్ మెసేజ్ ఫర్ యూ, ఓన్లీ యూ. ఎందుకంటే నీ పిలుపదే. అంత్యకాలంలో రోషముగా బాప్తిసమిచ్చి యోహాను వలె నిలబడాల్సిన పిలుపు నీది కాబట్టి నీ కొరకే దేవుడు ఈ రోజున మాట్లాడారు. God has revealed many satanic plans against your life so that you should win as his son and daughter. పరిశుద్ధుడా, మహాకనికరం కల తండ్రి, బలమైన నీ ఆత్మ కొరకే స్తోత్రం, బలమైన నీ ఆత్మ కొరకే స్తోత్రముల. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.